కళతప్పిన కడప రాజకీయాలు, వ్యక్తిగత పనుల్లో నేతల బిజీ. గులాబీ దండుపై మధు యాష్కి ఆగ్రహం, చిచ్చు రగిల్చిన నిజామాబాద్ సీటు. విఐపీల సేవకు టీటీడీ బ్రేక్, సామాన్య భక్తులకిక స్వామి దర్శనం. యువతరం ఉసురు తీస్తున్న హైపర్ టెన్షన్, జీవన విధానమే కారణమంటున్న డాక్టర్లు. శ్రీవారి భక్తులకు శుభవార్త. వీఐపీ బ్రేక్ దర్శనాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఒక గురువారం తప్ప మిగతా అన్ని రోజుల్లో రాత్రిపూట వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని భావిస్తోంది. ఈ పథకం అమలుకు నోచుకుంటే వేసవిలో రోజు మరో 10,000 మంది భక్తులు స్వామి దర్శనం చేసుకునేందుకు వీలవుతుంది. వేసవి సెలవులు దగ్గర పడడంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో రోజు 60 నుంచి 70,000 మంది భక్తులు తిరుమల వస్తుంటారు. వేసవిలో ఇది 1,00,000 దాటిపోతుంది. అప్పుడు ఒక్కో రోజు స్వామి దర్శనానికి 24 గంటల టైం పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గురువారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో సాయంత్రం వేళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ ప్రణాళిక సిద్ధం చేసింది. నడుచుకుని వచ్చే భక్తులు వాళ్ళకి సౌకర్యంగానే ఉన్న 300 రూపాయల టికెట్లు వాళ్ళకి అసౌకర్యం పెరుగుతున్నది అన్నది మనందరం కూడా గమనిస్తున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈవినింగ్ బ్రేక్స్ తీసేస్తే మంచిది అన్నది ఆలోచన. త్వరలోనే దాన్ని అమలు చేస్తాం. అంతేకాకుండా ఈవినింగ్ బ్రేక్ చూసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో సేవా కార్యక్రమానికి లేదా మళ్ళీ మార్నింగ్ బ్రేక్ ఇలాగా 2 దర్శనాల కోసం కూడా వెంపర్లాడే కొంత ఆలోచన ఉన్న భక్తులు వస్తున్నారు ఎక్కువగా. దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. సాయంత్రం వేళ వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తే రోజు అదనంగా మరో 10,000 మంది సామాన్య భక్తులు వెంకన్నను దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. త్వరలోనే పాలక మండలిలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు టీటీడీ ఈవో. ఈ ప్రతిపాదన అమలుకు నోచుకుంటే సామాన్య భక్తులకు శుభవార్తే అవుతుంది. కడప రాజకీయాలు కళతప్పాయా? గ్రూపు తగాదాలు అధికార పార్టీని దెబ్బకుట్టాయా? నాయకుడు లేని ప్రతిపక్షాలు మంచమెక్కాయా? జిల్లాలో నడుస్తున్న చర్చ ఇదే. ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే పార్టీలు చేతులు ముడుచుకుని కూర్చున్నాయి. వ్యక్తిగత పనుల్లో బిజీ అయిపోయిన నేతలతో ప్రజలు పట్టించుకోవటం మానేశారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలనే శాసించిన కడప రాజకీయాలు దూకుడు లేక ఇప్పుడు చప్పబడ్డాయి. బూస్టో హార్లిక్సో ఇస్తే తప్ప కడపలో పాలిటిక్స్ ఊపందుకునేలా కనిపించడం లేదు. పదవులు, అధికారాలు, ఆధిపత్య పోరులే తప్ప ప్రజల్ని పట్టించుకునే లీడరే లేడు. ఏదో ఒక్క పార్టీలో ఈ పరిస్థితి ఉందంటే ఆలోచించొచ్చు. కానీ కడపలో అన్ని రాజకీయ పార్టీలకు ఇదే పరిస్థితి. గత ఏడాది జూన్లో జరిగిన ఉప ఎన్నికల్లో తొడలు కొట్టిన పొలిటీషియన్స్ ఇప్పుడు చల్లబడిపోయారు. కనీసం ప్రజా సమస్యలపై ఉద్యమించే ఎనర్జీ కూడా లేకుండా పోయింది వారికి. జిల్లాలో ఇప్పుడు కాస్తో కూస్తో కండపుష్టి ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు జగన్ ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుంటే అతని తల్లి పార్టీ గౌరవాధ్యక్షురాలు పులివెందుల నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరితో పాటు మరో 4 ఎమ్మెల్యేలు కూడా ఉండడంతో జిల్లాలో వైసీపీ ఫ్యాన్ గాలి జోరుగా వీస్తుందని భావించారంతా. కానీ అక్రమాస్తుల కేసు జగన్ను జైలుకు పంపడం, ఆ తర్వాత పార్టీ నాయకత్వ బాధ్యతలు విజయమ్మ భుజాల మీద పడ్డంతో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. జగన్ జైలుకు, విజయమ్మ హైదరాబాద్ కు పరిమితం కావడంతో కడప కార్యకర్తల్లో పూర్తిగా ఉత్సాహం కనిపించడం లేదు. అటు జగన్ జైలు నుంచి ఎప్పట్లో బయటకు రాడనే వార్తలు క్యాడర్ను డీలబడేలా చేస్తున్నాయి. జగన్ జైలు నుంచి బయటకు వస్తే తప్ప పార్టీకి పూర్వ వైభవం రాదేమో అనే భావనలో కూరుకుపోతున్నారు. దీంతో రోజుకింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం పొలుచుబడిపోతోంది. వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పట్లో చెప్పాలంటే అంతగాక జిల్లాలో బాగలేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండడం వల్ల జైల్లో ఉన్నాడు కదా అనే ఒక నిరాశ, నిర్లిప్తత వైఎస్ఆర్సీపీలో బాగా నెలకొంది. గౌరవాధ్యక్షురాలు పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఎక్కువగా రాష్ట్ర రహదారులన్నీ రాజధాని చేరున్నట్టు హైదరాబాద్లోనే ఆమె ఉండడం వల్ల జరిగిపోతూ ఉంది. ఇక తల్లి పార్టీ కాంగ్రెస్ పరిస్థితి అంతే. కేడర్ను ఏకదాటిపై నడిపించే మొనగాడే లేడీ పార్టీకి. వైఎస్ మరణం తర్వాత కడప కాంగ్రెస్ మొక్కలు చెక్కలైంది. గ్రూప్ తగదాలకు కావాల్సినంత ఆస్కారం దొరికింది.
సొంత గూటిలోనే వేరుకుంపట్లు పెట్టుకుని పార్టీ మనుగన్నే దెబ్బకొడుతున్న ఉదంతాలు అనేకమున్నాయి. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 మంత్రుల్లో 2 ముఖ్యమంత్రికి వ్యతిరేకుల్లానే కనిపిస్తారు. డిఎల్ రవీంద్రారెడ్డి, సి రామచంద్రయ్య సందు దొరికితే చాలు సీఎంకు కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు. ఈ పరిణామాలన్నీ క్యాడర్ను మానసికంగా దెబ్బకొడుతున్నాయనడంలో సందేహం లేదు. వాళ్ళ నాయకుడు జైల్లో ఉండడము, ఇక్కడ బహునాయకత్వం ఉండడము, విజయమ్మ గారు స్టేట్ లెవెల్లో పార్టీని కంట్రోల్ చేయడము వల్ల వైఎస్ఆర్సీపీ చాలా వెనుకబడినది. తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల విషయాల్లో కానీ ఇంకొక విషయాల్లో కానీ ఎక్కువ స్పందించడంలా. కాంగ్రెస్ పార్టీ కూడా మాకు 3 మంత్రులు, ఒక 20 సూత్రాల ఇన్ఛార్జి, క్యాబినెట్ ర్యాంక్ కలిగిన ఒక సంస్థకు అధ్యక్షుడు అందుకు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటుంది తొందరలోనే. తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ దారుణం. పీఆర్పీ దెబ్బకు క్యాడర్ మొత్తం చెల్లాచెదురైపోయిన టీడీపీ ఇప్పుడిప్పుడే పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే పార్టీని బలోపేతం చేయడానికి, క్యాడర్కు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి ఒకరిద్దరు నేతల వల్ల కావడం లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అప్పుడప్పుడు ప్రజా సమస్య పోరాటాలు, దీక్షలు లాంటివి చేసినా వాటికి పెద్దగా గుర్తింపు వచ్చిన దాఖలాలు లేవు. వైఎస్ బతికున్నప్పుడు ఎడతెరిపి లేని పోరాటాలు చేసిన టీడీపీలో నిర్లిప్తత పెరగడానికి కారణమేంటో తమకు కూడా అర్థం కావడం లేదనే భావనలో ఉన్నారు ఆ పార్టీ నాయకులు. నాయకత్వం లోపమైతే తీవ్రంగా కనపడుతోంది. ఆయన చనిపోయినాడు కాబట్టి ఇంకా మనకు అడ్డుండదనే ఒక నిర్లక్ష్య భావమో లేకపోతే మరే కారణంగానే సరే రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు అంటే కూడా వాస్తవంగా మనం సమీక్షించుకుంటే, వాస్తవాలు మాట్లాడుకుంటే నిజంగా బలహీనపడిందనే చెప్పవచ్చు. తొలి నుంచి రాష్ట్ర రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగిన కడప రాజకీయాలు ఉన్నట్టుండి స్తబ్దుగా మారిపోవడం, పూర్తిగా చల్లబడిపోవడానికి అనేక కారణాల్ని చూపిస్తున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు చదువుకున్న వారు నాయకులుగా పనిచేశారని, నీతి నిజాయితీకి కట్టుబడి ఉండడం కడపకు గుర్తింపు తెచ్చాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు రాజకీయాలన్నీ డబ్బుమయం కావడం, కాంట్రాక్టర్లు, ఇసుక మాఫియాలు, ఫ్యాక్షన్ లీడర్లు పాలిటిక్స్ లోకి రావడం కడప పొలిటికల్ వ్యవస్థనే దెబ్బకొట్టాయని వాదిస్తున్నారు. వైద్య వృత్తికి చేసినటువంటి ఈ డాక్టర్లే రాజకీయాల్లోకి రావడం వల్ల ఒక శాంటిటీ ఉండింది. క్రమంగా ఈ శాంటిటీ ఈ రాజకీయాల్లో స్వార్థాలు, సారా కాంట్రాక్ట్ రావడము, ఇసుక మాఫియా రావడము, ఈ ల్యాండ్ మాఫియా రావడంతో తప్పనిసరిగా ఈ ఎలక్షన్స్ ఖర్చుల కోసం ఈ కాంట్రాక్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి, క్యాడర్ను సంతృప్తిపరచాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చాయో ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక నైతికత అనేది పలచబడింది. దీనితో ఈ కడప జిల్లా రాజకీయాల్లో నాకు తెలిసి 2000 నుంచి ఈ పలచతనం బయటపడింది. పార్టీ ఏదైనా సరే కడప పాలిటిక్స్ నిస్తేజంగా మారాయి అంటే అంగీకరించరు అక్కడి పొలిటికల్ లీడర్స్ కొంతమంది. అన్ని పార్టీలకు కడపలో మంచి పట్టుందని, ఇప్పటికీ ఎప్పటికీ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే స్థాయి ఉందని చెప్పుకొస్తున్నారు. 3 మంత్రులు ఉన్నారు, ఒక 20 పాయింట్ చైర్మన్ ఉన్నాం, క్యాబినెట్ ర్యాంకు, ఇంకా 10 నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా మిగతా ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరు ఉన్నారు. ఇంకా కడప జిల్లా స్తబ్దతగా ఉంటుందంటే ఎలా ఉంది? కడప జిల్లాలో గతానికంటే కూడా రాష్ట్ర రాజకీయాల్లో కడప జిల్లా ప్రాముఖ్యత గణనీయంగా ఉంది. దానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు కావడం, మంత్రులు బిజినెస్ మ్యాగ్నెట్లుగా మారిపోవడం జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయాయి అనడంలో సందేహం లేదు. ఒక కడప జిల్లాలోనే కాదు, ఎక్కడైనా లీడర్లు వ్యక్తిగత పనులకిస్తున్న ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదు అన్నది స్పష్టమవుతోంది. ఇలాంటి దుస్థితి తలెత్తితే కడప జిల్లాకు పట్టిన గతే రాజకీయ పార్టీలకు అన్ని జిల్లాల్లో పడుతుంది. రైలులో తాగునీరు తెచ్చుకుంటున్న దొనకొండ వాసుల దయనీయ పరిస్థితిపై వచ్చిన వార్త సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హెచ్ఆర్సీ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలపై ఈ నెల 24 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ ఎస్సీలను ఆదేశించింది. మరోవైపు దొనకొండకు సాగర్ నీటిని విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కుక్కెడు నీటి కోసం వారు బిందెలతో రైలెక్కాల్సింది. 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేది కేవలం తాగునీటి కోసమే. ట్రైన్ మిస్ అయిందా వారికి మిగిలేది కన్నీరే. ప్రకాశం జిల్లాలోని దొనకొండ వాసులు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. ఖాళీ బిందెల్ని తీసుకొని రైలెక్కి గజ్జలకొండ నుండి నీళ్లు తెచ్చుకుంటున్నారు. తాగునీటి కోసం
దొనకొండ వాసులు పడుతున్న కష్టాలపై ప్రసారం చేసిన కథనం సంచలనం సృష్టించింది. తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రైలు ప్రయాణం చేయాల్సిన దయనీయ పరిస్థితి అందరినీ కదిలించింది. రాష్ట్రం మానవ హక్కుల సంఘం ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. ప్రసారమైన కథనాన్ని సుమోటోగా తీసుకుంది. దొనకొండ వాసులతో పాటు ప్రకాశం జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలపై హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఈ నెల 24 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాల్ని జారీ చేసింది. నీళ్లు బిందెలతో సహా తెచ్చుకోవాలని పరిస్థితి ఏర్పడిన వాళ్ళకి ఇది చాలా దారుణమైన విషయం. వాళ్ళు పనులు పోగొట్టుకొని నీటి కరువు ఎంత ఉందో ప్రకాశం జిల్లా స్పష్టమవుతా ఉంది. ఇది కాక ప్రకాశం జిల్లాలో 212 గ్రామాల్లోనే విధమైన నీటి ఎద్దడి ఉందని స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లాలకు సరిపడా నిధులు మంజూరు చేసినప్పుడు కూడా సరిగా వినియోగించడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఈ విషయంపై సుమోటోగా తీసుకొని కమిషన్ కలెక్టర్ ప్రకాశం జిల్లా ఒంగోలు, సూపరింటెండెంట్ ఇంజనీర్ రూరల్ వాటర్ సప్లై గ్రామీణ నీటిపారుదల ఎస్సీ గారికి 24/4 లోపు వారి రిపోర్టును కమిషన్కి దాఖలు చేయమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దొనకొండ వాసుల నీటి కష్టాలపై టీవీ9 ప్రసారం చేసిన కథనం ప్రభుత్వ యంత్రాంగంలోనూ కదలిక తెచ్చింది. నాగార్జున సాగర్ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని సాగునీటి పారుదల శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈసారి ఏమైందంటే నీటి మట్టం త్వరగా డ్రై అప్ అయిపోవడం వల్ల ఇప్పుడే వాళ్ళు ట్రైన్లో వెళ్ళి తెచ్చుకోవడం అనేటువంటి జరిగింది. అది మన టీవీ9లో కూడా వారు ఏ విధంగా వెళ్ళి వస్తున్నారనేటువంటిది కూడా చూపించడం జరిగింది. అయితే మనం ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ ఇస్తున్నాము. అదేవిధంగా ఆ మార్కాపురం ఏరియాలో, తర్వాత దొనకొండ, అదేవిధంగా ఈ త్రిపురాంతకం, పొలాల చెరువు ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా వాటర్ డిప్లీట్ అవ్వడం వల్ల ఈ స్కీమ్స్ డ్రై అప్ అయ్యే సిచ్యువేషన్ ఉందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. వెంటనే స్పందించి మాకు నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల చేశారు. ఒక 48 అవర్స్లో ఈ ట్యాంక్స్ అన్నింటికి కూడా నీరు పెట్టి మళ్ళీ స్కీమ్స్ని రివైవ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. దొనకొండలో కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు మూలన పడ్డాయి. చందవరం జలాశయానికి రావాల్సిన సాగర్ నీటిని అధికారులు విడుదల చేయలేదు. ఈ పరిస్థితులు చివరకు రైల్లో వెళ్లి నీరు తీసుకొచ్చే దుస్థితికి దారితీసింది. ఈ అంశం వెలుగులోకి వచ్చి ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక తెచ్చింది. అన్నీ సవ్యంగా జరిగితే ఇక 1-2 రోజుల్లో దొనకొండ వాసుల తాగునీటి కష్టాలు తీరుతాయి.